నాకు కోరిక ఉంది, ప్రతి మగాడికి ఉండే కోరికే, నాకు ఆడపిల్ల ఉంటే బాగుండని. కానీ ఎక్కడో ఏదో భయం. ఎందుకంటారు? గేమర్దా, ఒక మనిషి వంట చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకో. ఒక మనిషి కాలు మీద కాలు వేసుకొని కాఫీ తాగుతున్నట్టు ఇమాజిన్ చేసుకో. ఓ మనిషి బట్టలు ఉతుకుతున్నట్టు, ఓ మనిషికి డబ్బులు లెక్క పెడుతున్నట్టు. దేనికి ఎవరిని ఊహించున్నారో నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే భయం. అయినా తప్పు మంది కాదులే. చిన్నప్పటి నుంచి మనం అదే నేర్చుకున్నాం. ఏడుస్తే అమ్మాయిలు ఎగురుస్తాం అని, ఆటలు ఓడిపోతే అమ్మాయిలు ఆడుతున్నాం అని, చివరికి ఉద్యోగం చేయకపోతే ఆడంగిలాగా ఇంట్లో కూర్చుంటామని. ప్రతిసారి అమ్మాయి అనే పదం తక్కువలాగా వాడడం అలవాటైపోయింది. అందుకే భయం. అమ్మాయిగా పుట్టడం వల్ల తను ఎంత సర్దుకుపోవాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత స్వేచ్ఛను కోల్పోవాలో, ఎంత ప్రూవ్ చేయాలో అనే భయం ఉంది. నేను ఏదో పెద్ద పెద్ద క్లైమ్స్ గురించి మాట్లాడలేదు, రోజు జరిగే చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఆఫీస్లో, ఇంట్లో, పబ్లిక్ స్పేస్లో, ఆన్లైన్లో. అవును, మనం ఎప్పుడు మన అమ్మ, చెల్లి, అక్క గురించి, మన గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ గురించి, మనతో పనిచేసే మన కొలీగ్ గురించి అసలు ఇంత ఆలోచించలేదే. వాళ్ళు కూడా ఎవరికో కూతురులే కదా బాస్. మనకి కూతురు కావాలనేసరికి ఇంత భయం, ఇన్ని ఆలోచనలు పొడుచుకొచ్చాయా? అసలు నేను ఎందుకు ఇంత భయపడుతున్నా? ఈ భయం తగ్గాలంటే ఏం చేయాలి? నాకు తెలిసి సొల్యూషన్ చాలా సింపుల్ అబ్బా. మనం పెద్ద పెద్ద యుద్ధాలు చేయక్కర్లేదు, తొట్టలో కొట్టక్కర్లేదు. రోజు లేవగానే దుప్పటి మడత పెడితే చాలు, కాఫీ కప్పు సింక్ దగ్గర పెడితే చాలు, ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వింటే చాలు, అమ్మాయి పైకి ఎదుగుతుంటే అది తన కష్టం వల్లే అని నమ్మితే చాలు, కేరును ముసుగులో కంట్రోల్ చేయకపోతే చాలు, మన కళ్ళు మన కంట్రోల్లో ఉంటే చాలు, అమ్మాయిని తక్కువ చేసి చూస్తే ఇది తప్పు అని చెప్తే చాలు. నాట్ ఆల్ మెన్ అని రాయడం కాదు, నాట్ ఆల్ మెన్ అని ప్రూవ్ చేయాలి. రాక్షసులు కొంతమంది ఉంటారు, మాట్లాడకుండా మనకెందుకు లేని దుంకునేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి మనం ఏం చేయాలి? నిలబడాలి. వానర సైన్యంలాగా, మగాళ్ళలాగా నిలబడాలి. అదే మగతనం. నిలబడతాం.